గ్రీన్ పీసు సోయా పన్నీర్ వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, నూనె, ఉల్లిపాయలు, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, పల్లీల పొడి అండి. ముందుగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఇది కొద్దిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఉడికించడం వల్ల కూరలో పీస్ అవ్వదండి, గట్టిగానే ఉంటుంది. కొద్దిగా ఆయిల్ అండి. పెనం ఎడెక్కింది, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు దోరగా వేగించుకోండి. కొద్దిగా ఉప్పు వేయండి, కొంచెం ఉప్పు, కొంచెం కలుపుకోండి. చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎక్కువ వేయకండి, చేదొచ్చేస్తుంది మళ్ళీ. ముందుగా కడిగి వలసి పెట్టుకున్న గ్రీన్ పీస్ అండి. ఉడకబెట్టలేదు ఇవి. కొద్దిగా ధనియాల పొడి అండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ వేయండి. ఎందుకంటే గ్రీన్ బటానీ ఉడికించలేదు కాబట్టి ఈ వాటర్తో ఉడుకుతుంది. మూత పెట్టండి. గ్రేవీ దగ్గరికి వచ్చిందండి. ఈ సోయా పన్నీర్ ముక్కలు కోసి పెట్టుకున్నామండి. ఇవి ఇందులో వేసేయాలి. ఇవి ఎక్కువ ఉడికించే అవసరం లేదండి, ఎందుకంటే ముందుగా ఉడికినాయి కాబట్టి. ఈ సోయా పన్నీర్ వేసినాక ఉడికెక్కర్లేదు ఎక్కువ. కొద్దిగా కొబ్బరి పొడి అండి, కొంచెం పల్లీల పొడి ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేయండి సరిపోద్ది. కూర రెడీ అయిందండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చపాతీకి బాగుంటుందండి, చపాతీకి పూరికి బాగుంటుందండి. బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కర్రీ అండి. దించే ముందు కొత్తిమీర అండి. సోయా పన్నీర్ రెడీ అయిందండి. ఈ కూర ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్కి నేను